చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Where is the paper you read? సారీ అండి, సారీ తమ్ముడు. 4 బ్లాంక్ పేజీలు తీసుకొచ్చాను, ఒకటి రాసుకున్నాను. నా పక్కన ఇతను వచ్చి కూర్చున్నాడు. నీ పేరేంటి బాబు? సంగీత్ కదా, మహేష్ సినిమాలో 3 పేజీలు బ్లాంక్ పేజీ నా దగ్గర ఉంది. ఎప్పుడు పట్టుకుపోయాడు, ఇది పట్టుకుపోయాడు. మొత్తం చదివేశాడు, నేను ఏం చెప్పాలో మొత్తం చదివేశాడు. బాబు నువ్వు స్మార్ట్ అని తెలుసు, ఇంత స్ట్రీట్ స్మార్ట్ అని నేను అనుకోలేదు బాబు. టూ మచ్ వాట్ ఇస్ దిస్? మరి అదే ఇప్పుడే ఇలా ఉంటే వెబ్ సిరీస్, మరి రేపు ఏంటిది? It's such a beautiful Thanksgiving program. It's so cute. I really found it so cute. All of you guys. Love you all. Just coming straight. Anyway, I found it so cute the way he read it. Our Ghani, our chief guest, our producer, the entire team. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అంటే ఎంత క్యూట్గా, ఎంత చిన్నగా అనిపిస్తుంది కదా. ప్రతి ఫ్యామిలీ, వెదర్ ఇట్స్ రిచ్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ, ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక ఓషన్ అంత డెప్త్ ఉంటుందండి. వెన్ యూ గో ఇన్సైడ్, నిజంగా వాట్ అ క్రియేషన్. ఐ షుడ్ కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ యూ, మానస, అండ్ దే హ్యావ్ క్రియేటెడ్ దిస్. వాట్ అ క్రియేషన్ అండి. అంటే నేను చెప్పట్లేదు, నేను ఎందుకు చెప్తానంటే 200 సినిమాలు దాటిందేమో, నేను కౌంట్ చేయలేదు. ఇట్స్ సో బ్యూటిఫుల్ టు స్టార్ట్ విత్ సచ్ అ లవ్లీ వెబ్ సిరీస్. ఇట్స్ ఎ న్యూ స్టార్ట్ ఫర్ మీ. ఐ షుడ్ థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్ ఫస్ట్. సచ్ అ బ్యూటిఫుల్ క్రియేషన్. నేను చెప్తే ఏదో ప్రమోషన్ కోసం పొగుడుతున్నట్టుంటుంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే టైటిలే ఇట్ క్యారీస్ సో మచ్ ఆఫ్ వెయిట్ అండి. ఇట్ జస్ట్ గెట్స్ ఇన్ సైడ్. బికాస్ ప్రతి ఫ్యామిలీలో ఒక స్టోరీ ఉంటుంది, అది వాళ్ళకే తెలుసు, బయట వాళ్ళకి చాలా తక్కువ తెలుస్తుంది. సచ్ బ్యూటిఫుల్లీ రిటర్న్ కాన్సెప్ట్. కంగ్రాచులేట్ మానస అండ్ అవర్ మహేష్. రియలీ చాలా అందంగా రాశారు. 27 days అంటే ఏదో రోల్ చేశారు అనుకోద్దండి. సో మచ్ ఆఫ్ హోంవర్క్ అండి. ఐవ్ సీన్. ఒక్క నిమిషం స్టేజ్లో సెట్లో వేసుకోలేదు. ఒక్క నిమిషం నాట్ వేస్టెడ్. ఎవ్రీ మూమెంట్. ఇదే సబ్జెక్ట్ 47 daysలో తీస్తున్న ఇదే క్వాలిటీ వస్తుంది, 27 daysలో తీస్తున్న ఇదే క్వాలిటీ. సచ్ ఫ్రమ్ ది యదా రాజా తదా ప్రజ, యదా రాణి తదా ప్రజ. ఫ్రమ్ అవర్ ప్రొడ్యూసర్ టు ది ఎంటైర్ టీమ్. ఐవ్ సీన్ ఒక చీమల పుట్టండి అది, హౌ దే వర్క్డ్ లైక్ యాంట్స్. ఐవ్ సీన్ ఎవ్రీ మూమెంట్. ఇన్ఫ్యాక్ట్ ఒక 10 years తగ్గింది నాకు. ఆల్రెడీ 10 years తగ్గింది అంటున్నారు, ఇంకో 10 years తగ్గింది ఈ సినిమాకి ఏజ్. ఐ వాస్ ఎంజాయింగ్ విత్ ఎంటైర్ టీమ్, ఇంక్లూడింగ్ అవర్ డిఓపి రాజు. అంటే టోన్స్ దగ్గర నుంచి, షార్ట్స్ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ సో బ్యూటిఫుల్. అంతకంటే నేను చెప్పదలుచుకోలేదు దేని గురించి. ఒకటే అండి, నా క్యారెక్టర్ ఒకటే. అంటే జనరలీ దే సే, ఐ ఆల్వేస్ సే, మదర్ ఈజ్ అ హాల్, షీ వెల్కమ్స్ యూ. మదర్ ఈజ్ అ డైనింగ్ హాల్, షీ ఫీడ్స్ యూ. మదర్ ఈజ్ అ కిచెన్, షీ కుక్స్ ఫర్ యూ. మదర్ ఈజ్ అ బెడ్రూమ్, షీ పుట్స్ యూ టు స్లీప్. బట్ ఫాదర్ ఈజ్ జస్ట్ అ కాంపౌండ్ వాల్ అండ్ అ గేట్. Imagine a family, a house without a compound wall and a gate. Such a beautiful emotion it carries. Such a thrill అండి. అక్కడ ఫోటోలో ఈ ఫోటోలో కనిపించడం జనరల్గా అందరికి ఒక్కొక్కసారి ఉంటుంది లైఫ్లో, సినిమా వాళ్ళకి చాలాసార్లు ఉంటుంది. సో ఇట్స్ సో క్యూట్ అండ్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ మోర్. ఐ జస్ట్ లవ్డ్ వర్కింగ్. నిజంగా నాకు ఏజ్ తగ్గింది,
ఆయుష్ పెరిగింది సినిమాతో. ఐ ఎంజాయ్డ్ సో మచ్ వర్కింగ్. అనురాధ గారు, ఎవ్రీబడి పేరు పేరున ఒక్కొక్కళ్ళకి కూడా, అందరికీ ఇక్కడ ఉన్న ఒక్కొక్కళ్ళకి కూడా. సంగీత్, ఐ వాంట్ టు సే సంథింగ్. అంటే ఐ సీన్ వర్క్ విత్ హిస్ బ్రదర్ ఆల్సో. ఇట్స్ జీన్స్ అండి. ది ఫాదర్ ఈజ్ ఆల్సో దేర్ ఫిల్మ్ ఫ్యామిలీ, గ్రేట్ డైరెక్టర్ శోభన్, అందరికి బాగా క్లోజ్. బోత్ ఆఫ్ దెమ్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్స్. ఐ టోల్డ్ హిస్ బ్రదర్, దిస్ గై ఇస్ అ న్యాచురల్ అండి. ఇన్ఫ్యాక్ట్ I was working extra hard to, I mean, I'm not forgetful. It's such a brilliant performance. Really, and it's so nice. And I had to, improvise, to balance out, blend with these guys. And I worked only one day with her, Simran. She's not only beautiful, she's dutiful. Very dutiful. ఎక్కడ తెలుగు అమ్మాయి కాదనిపించుకోలేదు అట్లా. నిజంగా పేరు పేరు ప్రమిళ గారు, అందరికీ ఇంకా ఒక్కొక్కరికి చెప్పక్కర్లేదు. మా గెటప్ సీన్ కలిసి పంచారు కదా, అది ఎంజాయింగ్ ఆన్ స్టేజ్. పేరు పేరున ఒక్కొక్కళ్ళకి, వీరశంకర్ గారు పేరు పేరున, మా ఎడిటర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు పీకే దండి గారు, అందరు ఎవ్రీబడి హార్టీ కంగ్రాచులేషన్స్. రియలీ ఇట్ ఈస్ అ థ్రిల్ టు స్టార్ట్ మై న్యూ కెరియర్ ఇన్ ద వెబ్ సిరీస్ విత్ ఒక చిన్న ఫ్యామిలీ, పింక్ ఎలిఫెంట్, నిహారిక కొణిదెల్ల. ఐ థ్యాంక్ ద కపుల్. అండ్ ఫైనల్గా నాకేంటంటే, నా ఫస్ట్ సినిమా వైజాగ్లో చేశాను, 4 స్తంభాలాటలో. నేను నటుడుగా సినిమా కొన్ని కనెక్ట్ అవుతాయి సక్సెస్కి. 4 స్తంభాలాట నటుడుగా 17th ఇయర్ నేను అక్కడ పుట్టాను. ఐఎమ్ 57, నియర్లీ 50 years. మళ్ళీ విచిత్రంగా ఏంటంటే డబ్బింగ్ నేను వైజాగ్లో చెప్పాల్సి వచ్చింది. ఐ డోంట్ నో, ఇట్స్ ఆల్ యూనివర్సల్ కనెక్ట్. I am seeing a lot of success. Last word, web series and films have a very thin line between them, because there's a paradigm shift after the corona tarvata. There will be Bahubali, there will be big films. They'll coexist. But content anedi, as an actor, I'm so thrilled that I'm able to do something different again in web series. So there is a lot of future. It's all a part of the media. It's no more a medium. So very glad to be a part of this unit, to be a part of this web series, to be a part of this beautiful project in this family, oka chinna family. Hearty congratulations to all of you. Thank you. Congratulations. And let's watch Oh Chinna Family Kada story, October 19th. Sorry. Let's watch Oka Chinna Family Story, November 19th on Zee TV. Let's all celebrate. Thank you very much. Thank you. Thank you so much, Naresh garu. Okay, designer Vidya garni Vedik paiki రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ లాయిడ్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఓకే, సో ఎస్, వరుణ్ గారు మాట్లాడే ముందు ఐ రిక్వెస్ట్ వరుణ్ గారు టు టేక్ ఎ స్టెప్ ఫార్వర్డ్ along with Niharika and Chaitanya garu, please. Oka photo kosam, photo op. Meer muguru. అసలేంటి పరేషాన్, నీ అబ్బా కొట్టిన దెబ్బకి నీ దిల్ తప్ప పగిలిందా? అయ్యయ్యో మహేషా, దిగిందా నీ నిషా, హ్యాపీ లైఫ్ షేపే మారి ఫ్లాపే అయిందా? ఓకే, సో థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా మనకు కానీ మాటలు వినేద్దాము. వరుణ్ తేజ్ గారు, ప్లీజ్. హలో, అందరు గుడ్ ఈవినింగ్. ఇక్కడ ఉన్న ఒక చిన్న స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ, కాస్ట్ అండ్ క్రూకి, జీ రిప్రజెంటేటివ్స్కి, ఇక మీడియా వాళ్ళందరికీ బిగ్ హాయ్. చాలా అయింది ఇలా బయటకు వచ్చి, ఫంక్షన్కి వచ్చి. ఇందాక వీళ్ళందరూ అంటున్నారు ఫస్ట్ సినిమా నాకు ఏం మాట్లాడాలో తెలియదు అంది. నాకు 10 సినిమా అయినా ఇప్పుడు అదే ప్రాబ్లం. అండ్ నిహారిక నాకు బహుశా ప్రాబ్లీ 1 year ముందు ఎప్పుడో ఇలా వెబ్ సిరీస్ చేస్తాను ఒకటి అని చెప్పింది. దాని పేరు, స్టోరీ లైన్ ఏం చెప్పలేదు. సరే, తనకి ఎప్పుడు ఏంటంటే ఎప్పుడు మేము తన పనిలోకి దిగి ఇది చేయని ఎప్పుడు చెప్పలేదు. తనకి ఎప్పుడు తను ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ షీ వాంట్స్ టు ఫైండ్ హర్ ఓన్ పాత్.
సో మేము ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వవు నిహారిక వర్క్లో, బట్ ఇది బాగుందా అంటే ఏదో చూసి చెప్తాం అంతే. బట్ 1 year తర్వాత మొన్న నా దగ్గరకు వచ్చి దీని టీజర్ చూపించినప్పుడు, ట్రైలర్ చూపించినప్పుడు నిజంగా నేను షాక్ అయ్యాను. ఇందాక అందరూ అంటున్నారు సినిమా క్వాలిటీలో ఉంది, ఓటీటీ క్వాలిటీలో ఉంది అని చెప్పి. ఇప్పుడు ఇంకా పోను సినిమాకి ఓటీటీకి డిఫరెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే మేబీ మీడియం, మనం చూసే మీడియం డిఫరెంట్ అవ్వచ్చు. సినిమా అంటే థియేటర్కి వెళ్ళొచ్చు, ఓటీటీ అంటే టీవీలో చూడొచ్చు, బట్ ఇట్స్ ఆల్ కాంటెంట్. అందరం కాంటెంట్ నమ్ముకుని వచ్చిన వాళ్ళు అందరం. సో ఈ ఓటీటీ రెవల్యూషన్ వల్ల, సినిమా వల్ల చాలామందికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, బట్ దిస్ అబండెంట్ టాలెంట్ అవుట్ సైడ్. కానీ సినిమా వల్ల ఒక లెవెల్ వరకే వాళ్ళందరికీ ఒక ఆపర్చునిటీ వస్తుంది. బట్ ఈ ఓటీటీస్ ముందుకు రావడం వల్ల చాలామందికి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇందాక మహేష్ అన్నట్టు, మాన్సా గారు అన్నట్టు, it's a very big platform, and I would like to thank Z5 for creating such a beautiful platform for young talent and youngsters. And నేను యాక్చువల్లీ నిహారిక నాకు ట్రైలర్ చూపించింది. నాకు నిజంగా సంగీత్, నాకు తన బ్రదర్ శోభన్ తెలుసు, తనకు బ్రదర్ నడడం విషయం కూడా తెలియదు నాకు. ఆ ట్రైలర్ చూసిన తర్వాత నిహారికని చూసి ఎవరి అబ్బాయి నిహారిక ఇంత బాగా చేస్తున్నాడు, ఇంతకుముందు ఎన్ని సినిమాలు చేశాడని అడిగాను. లైక్ దట్ వాజ్ మై ఆనెస్ట్ ఫీలింగ్. సంగీత్ చాలా సీజన్ యాక్టర్లో చేశాడు, చాలా న్యాచురల్గా చేశాడు. తన టైమింగ్ కానీ అన్నిటికని చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఆనెస్ట్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఇఫ్ ఐ వాంట్ టు వాచ్ ది షో ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. నాకు నిజంగా అంత బాగా నచ్చింది. అండ్ ఐఎమ్ షూర్ యువర్ డాడ్ ఈస్ వెరీ ప్రౌడ్ లుకింగ్ అట్ యువర్ బ్రదర్ అండ్ యూ. అండ్ 19 తర్వాత డెఫినెట్గా ఐఎమ్ షూర్ యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్, సంగీత్. And I wish you all the best. And to Simran, wish you all the best, Simran. I hope you have a bright future. Telugu aina edaina, any language. OTT has no languages now, so I hope you guys have a bright future. And ee cinema crew cast వచ్చినప్పటికీ నరేష్ గారు నాకు ఆల్రెడీ తెలుసు, బాగా సినిమాలు చేశాను ఆయనతో. ఇప్పుడు గనీ సినిమా కూడా చేస్తున్నాను. ఆయన చాలా అద్భుతమైన యాక్టర్. ఆయన అంటే కామెడీ అవ్వచ్చు, సీరియస్ అవ్వచ్చు, ఇంతకుముందు హీరోగా చేశారు. ఈజ్ వెరీ 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 వర్సటైల్. అండ్ మీలాంటి ఆర్టిస్ట్ సినిమాలు వదిలేసి సినిమాలే కాకుండా ఇలా ఓటీటీలో చేయడం కూడా ఇట్స్ వెరీ ఎంకరేజింగ్ ఫర్ న్యూ టాలెంట్. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ వాట్ యూ డిడ్, సార్. అండ్ టు తులసి మ్యామ్ అండ్ టు గెటప్ శ్రీను, ప్రతి ఒక్కరికి ఈ సినిమా కాస్ట్ ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ టు ద క్రూ, మహేష్ అండ్ మాన్సా, ద క్రియేటర్స్ అండ్ డైరెక్టర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్, I wish you guys all the best. మీరు 19 తర్వాత మాట్లాడమన్నారు. 19 తర్వాత మీ ఇద్దరు గురించి జనాలందరూ బాగా చెప్తారు డెఫినెట్గా. ఐఎమ్ హోప్ఫుల్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ, ఎడిటర్ ప్రవీణ్ పూడి గారికి, సినిమాటోగ్రఫర్ రాజ్ గారికి, అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ పీకే, సారీ మర్చిపోయిందా గుర్తుపెట్టుకున్నాను, మా బాబాయ్ పేరు పీకే. అండ్ సాంగ్స్ చూస్తుంటే నాకు అనిపించింది, నాకు నిజంగా ఇట్స్ నాట్ ఓటీటీలో పాటలు ఉంటే లేవు నాకు తెలియదు ఇంతకుముందు, బట్ ఐ థింక్ దిస్ ఇస్ రిఫ్రెషింగ్. ఇట్స్ అ డిఫరెంట్ చేంజ్. నాకు విన్న పాట కూడా చాలా అద్భుతంగా ఉంది. ఐఎమ్ గోనా డౌన్లోడ్ ఇట్ అండ్ లిసన్ వెల్ ఐమ్ గోయింగ్ బ్యాక్. ఆల్ ది బెస్ట్. అండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీ అందరికీ మళ్ళీ ఈ సినిమా 19th November స్ట్రీమ్ అవుతుంది. 19 November ఆన్ Z5. డెఫినెట్గా మీరు ఇంట్లో మీ అందరు ఫ్యామిలీస్తో కూర్చుని ఈ చిన్ని ఫ్యామిలీ స్టోరీని చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. And thank you so much. Thank you. Good night. Thank you so much, Varun Tej garu. నేను ఇందాక మాట్లాడినప్పుడు మా అన్న ఇంకా రాలేదు, బట్ అన్నీ అదే దీంట్లో చెప్పేది నో వాళ్ళకి అన్న థ్యాంక్ యూ సో మచ్. నేను అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు, అండ్ ఎక్కడో దూరం అవుట్స్కర్ట్స్లో షూట్ ఉన్న ఫాస్ట్గా ఫినిష్ చేసి టు సపోర్ట్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అండ్ మీ వచ్చినందుకు. Always he is my biggest pillar of support. Thank you so much. Wow, that's so sweet. Thank you. Okay, so Varun garni వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఒక చిన్న ఫోటో ఆప్ కోసం